25 మంది చావుకు కారణమైనటువంటి ఆ యొక్క టిప్పర్ ఏదైతే ఉందో 25 మందికి చావుకు కారణమైనటువంటి ఓవర్ స్పీడే ఆ కారణం అంటూ కూడా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. మొత్తంగా ఇంత ఓవర్ స్పీడ్ గా వెళ్ళడానికి అయితే డ్రైవర్ ఆ యొక్క పరిస్థితిని కూడా మొత్తంగా కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఏది ఏమైనా ఈ రోడ్డుని మొత్తంగా కూడా మెయిన్ గా చూసుకుంటే ఈ రోడ్ని మొత్తంగా కూడా ఇది చేయాలంటున్నారు. చూసుకోవచ్చు దీంట్లో ఉండేటటువంటి ఏదైతే ఈ యొక్క కంకర్ ఉందో ఆ యొక్క కంకర్ మొత్తం టోటల్ గా కూడా అయితే ఆర్టీసీ బస్సులో డంప్ కావడం జరిగింది. ఆ కంకర్ వల్లనే మొత్తం టోల్గా కూడా అయితే చాలా మంది అయితే మొత్తం మృతి చెందిన సంఘటన మనం చూస్తున్నాం. ఇక్కడ స్థానికులు ఎవరు కూడా ఇంతవరకు రాజకీయ నాయకులు ఇక్కడ రాలేదు, ఖాళీ అదే 2 నిమిషాలే వచ్చారు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ మినిస్టర్ కూడా ఇక్కడ రాలేదు అంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సును చూసుకుంటే కనుక మనం చూస్తున్నాం తాండూరు డిపో నుండి ఉదయం 5 గంటలకు ఫస్ట్ బస్ ఇది హైదరాబాద్కు చేరుకుంటుంది. అదే ఇదే ఎప్పుడు కూడా రోజు చేరుకునే క్రమం లోపలనే ఇది యాజ్ యూజువల్గా డ్రైవర్ కూడా ప్రభుత్వ డ్రైవర్లే కాబట్టి మొత్తం టోల్గా కూడా వీళ్ళు నైపుణ్యాన్ని కలిగిన వాళ్ళే ఉంటారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ ఆర్టీసీ బస్సుని అది వేగంగా ఢీ కొట్టడం వలన మొత్తం టోల్గా దీని ఆ పరిస్థితిని మనం చూసుకోవచ్చు. దీని పరిస్థితి ఏ విధంగా అయితే ఈ యొక్క ముందు భాగంలో ఉండేటటువంటి అందరూ కూడా మొత్తం టోల్గా కూడా అయితే మృత్యువాత పడ్డారు. ఆ బస్సులో నుండి ఇవన్నీ కూడా కట్ చేశారు వాళ్ళని తీయడానికి. ఈ దాంట్లో డంప్ చేసినటువంటి ఈ యొక్క కంకర్ను కూడా మొత్తం టోల్గా తీయడం జరిగింది. తీసిన తర్వాత ఇక్కడ నుండి ఆ మృతులను కూడా తీయడం జరిగింది. ఆ వేగంగా ఢీ కొట్టిన నేపథ్యంలో చూసుకోవచ్చు తునాతునుకలు అయిపోయి మొత్తం టోల్గా కూడా ఆర్టీసీ బస్సు ఏ విధంగా ఉంది. వెనకాల ఉండే వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకు మాత్రమే స్వల్ప గాయాలైనాయి. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి చూసుకోవచ్చు అయితే డ్రైవర్ సీట్ కానీ ముందు కానీ డ్రైవర్ కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ కట్టింగ్ మిషన్ల సాయంతో మొత్తం టోల్గా వీటిని కట్ చేసి ఈ యొక్క మొత్తం టోల్గా ఈ యొక్క కంకర్లను మొత్తం కూడా ఈ యొక్క కంకర్ను తీయడం మొత్తం టోల్గా కూడా తీయడం జరిగింది. అంటే మొత్తం టోల్గా అది ఎప్పుడైతే యాక్సిడెంట్కు గురైందో యాక్సిడెంట్కు గురైన క్రమం లోపల ఈ యొక్క కంకర్ మొత్తం టోల్గా కూడా దీనిపైన పడడం జరిగింది. అయితే దీనికి చూసుకుంటే కనుక మనం చూసుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే దీన్ని బస్సుని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. దీన్ని మొత్తం టోల్గా కూడా ఏ విధంగా యాక్సిడెంట్కు గురైంది అనే క్రమం లోపల చూసుకోవచ్చు. ఇక్కడ నుండే ఇది బస్సు ఎంట్రన్స్, ఎస్ ఇది ఎంట్రన్స్ ఇది అయితే చూసుకోవచ్చు ఇది ఎంట్రన్స్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక చూసుకోవచ్చు కంకర్ మొత్తం కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు ఈ యొక్క కంకర్. అయితే ఇది మొత్తం టోల్గా కూడా ఈ యొక్క కంకర్ మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక ఇది ఒక స్టీరింగ్ చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా. అయితే డ్రైవర్ ఇక్కడ కూర్చుంటారు, డ్రైవర్ సీట్ ఇది. అయితే మనం చూస్తున్నాం మొత్తం టోల్గా కూడా ఇది ఆ డ్రైవర్ సీటు. అయితే స్టీరింగ్ చూసుకోవచ్చు ఏ విధంగా దెబ్బతింది. మొత్తం డ్రైవర్ దగ్గర ఉండేటటువంటి ఈ యొక్క స్టీరింగ్ మొత్తం టోల్గా అయితే దెబ్బతిన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏది కూడా లేకుండా మొత్తం టోల్గా కూడా ఈ యొక్క కంకర్ మొత్తం దానిపైన పడడం జరిగింది. చూసుకోవచ్చు గేర్ ఏ విధంగా ఇదంతా ఎక్కడ ఏమి లేకుండా మొత్తం గేర్ని చూస్తున్నాం. ఈ స్టీరింగ్ని చూస్తే కనుక తెలుస్తుంది. స్టీరింగ్ని చూస్తే ప్రమాద తీవ్రత కూడా ఎంత ఉందో తెలుస్తుంది. ముందు నుంచి ఈ భాగం నుండి తగిలిన తర్వాత మొత్తం టోల్గా దీన్ని చూసుకోవచ్చు మనం ఏ విధంగా దీని తీవ్రత ఉందో కూడా చూసుకోవచ్చు. అయితే చూడొచ్చు ఈ ఘటనా స్థలంలో ఉండేటటువంటి ఈ యొక్క చైర్స్. అయితే ఏ విధంగా టాప్ చూసుకోవచ్చు బస్సులు మొత్తం టోల్గా సగం వరకు టాప్ అప్పుడే యాక్సిడెంట్ అయిన తర్వాత సగం వరకు ఈ యొక్క టాప్ మొత్తం టోల్గా కూడా ఇరిగిపోయినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. అంటే హాఫ్ బస్ కోసమే ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనం చూస్తున్నాం ఇది హాఫ్, అయితే ఇంకొక హాఫ్ మొత్తం టోల్గా కూడా ఎగిరిపోయింది. మనం ఇక్కడ చూస్తుంటే ఈ హాఫ్ ఇంకా ఇక్కడ ఉండాలి. ఆ యొక్క వేగంతో ఢీ కొట్టడం వలన ఎంత వేగంతో ఢీ కొట్టితే అయితే చూసుకోవచ్చు ఈ పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. సీట్లు కూడా మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఏ విధంగా అయినవి మొత్తం టోల్గా కూడా మనం వాటిని చూస్తున్నాం. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అయితే ఇక్కడ సంఘటన స్థలానికి అధికారులు కూడా చేరుకున్నారు. సార్ చెప్పండి ఏ విధంగా అంటే తాండూరు నుంచి వచ్చే బస్సు ఇక్కడ నుంచి వచ్చే టిప్పరు ఈ లొకేషన్లో 2 యాక్సిడెంట్ అయినాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత చెవెల స్టేషన్ దగ్గరగా ఉండింది కాబట్టి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు రిస్క్ చేసి కాపాడి కొంతమందిని సిపిఆర్ చేస్తే కూడా ఒక అతను బతకలేదంట. వాళ్ళను మన జనరల్ హాస్పిటల్ చెవెళ్ళలో తీసుకుపోయిండ్రు. ఇంకా తక్కిన వాళ్ళను తొందరగా తర్వాత తీసుకుపోయిండ్రు. హాస్పిటల్లో ఇప్పటి వరకు ఎంత అయిందో తెలియదు. సార్ ఎట్లా ఉంది సార్ మొత్తం టోటల్గా ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఎంతమంది? మేము స్పాట్లో ఉన్నాం కాబట్టి హాస్పిటల్ సమాచారం మాకు తెలియదు. అక్కడ ఘటనా స్థలం కొంచెం అడగండి. సార్ ఎవరిది డీసీఎం రాంగ్ అని చెప్పలేదు. మా ఇన్వెస్ట్
పై అధికారులు చేస్తున్నారు. అంటే ఈ బస్సుల తీవ్రత చూస్తుంటే సార్ ఏ విధంగా అయింది సార్? దాని తీవ్రత చూస్తుంటే డీసీఎం ఎంత స్పీడ్తో ఉంది అనుకోవచ్చు? అంటే దీన్ని బట్టి అధికారులు ఎంవీఐ గారు అంచనా వేస్తారు ఎంత స్పీడ్ ఉందని. మనం నోటి మాటలతో చెప్పలేం కాబట్టి ఆ టెక్నికల్ ఏమేమి ఉన్నాయో దానిపైన వాళ్ళు చేస్తారు. అయితే మొత్తం టోటల్గా కూడా అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తం దాని తీవ్రతను కూడా మొత్తం అయితే చూస్తున్నారు. బస్సు తీవ్రత చూసుకోవచ్చు మనం. అయితే వాళ్ళ వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడ ప్రయాణికులది ఎంత తునకలైనటువంటి బస్సులను మనం చూస్తున్నాం. అయితే డిఆర్ఎఫ్ బృందాలు చూసుకోవచ్చు. ఇంకా కట్ చేస్తూ ఏ విధంగా కట్ చేయవలసి వచ్చిందో కూడా మనం చూస్తున్నాం. డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆ విధంగా కట్ చేసి వాటిని తొలగిస్తున్నారు. చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా అక్కడ నుండి ఇది ఏం పనికి రాకుండా మొత్తం టోల్గా డ్రైవర్ సీట్ అది ఇక డ్రైవర్ సీట్ ని కూడా ఏ విధంగా ఇది చేస్తున్నారో చూసుకోవచ్చు మనం. మొత్తం టోల్గా కూడా చూస్తుంటే కనుక అదే ఏ విధంగా ఇది చేస్తున్నారో మనం చూసుకుంటున్నాం. మొత్తం టోల్గా దీనికి సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక మొత్తం దీనికి సంబంధించినటువంటి చూడొచ్చు డ్రైవర్స్ ఏ విధంగా అయితే మొత్తం డిఆర్ఎఫ్ బృందాలు డ్రైవర్ సీట్ని మొత్తం ఈ విధంగా కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పవర్స్ని మొత్తం టోల్గా కూడా అయితే చేస్తున్నారు. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు అన్ని కూడా పరిశీలిస్తున్నాయి. చూసుకోవచ్చు దాని పవర్స్ అన్ని కూడా తీయడం జరుగుతుంది. అయితే ఆర్టీసీ బస్సు ముఖ్యంగా ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. సగం వరకు మొత్తం ఈ డ్యామేజ్ మనం చూస్తున్నాం. ఇది అత్యవసర ద్వారం. అయితే అందరు కూడా నిద్రమత్తులో ఉన్నారు. నిద్రమత్తులో ఉన్న సమయం లోపల జరిగిందంటున్నారు. చూసుకోవచ్చు. ఏదైతే బస్ ప్రమాదానికి సంబంధించి ప్రెజెంట్